మల్లికార్జున గారు మీతో మీ మీ భర్త నుంచి ఇబ్బంది ఉందా, మీ నుంచి ఇబ్బంది ఉందా? వాళ్ళకు వాళ్ళది. ఇప్పుడు ఫస్ట్ ఎవరి నుంచి ప్రాబ్లం జరిగింది నీకు అది చెప్పు నాకు. మీ అత్తయ్య, నెక్స్ట్ మీ మామ, మీ మామయ్య కూడా ఏమనేవాళ్ళు వాళ్ళు? సరే ఇప్పుడు వెళ్ళిపోమన్నారు కరెక్టేనమ్మా, కారణాలు లేని నేను ఎలా వెళ్ళిపోతాను? ఇప్పుడు కారణాలు ఉంటేనే కదా నేను వెళ్ళిపోయేది. ఇప్పుడు నువ్వు నన్ను 10 మందిలో పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు ఈరోజు నన్ను వెళ్ళిపోమంటే నేను ఎలా వెళ్ళిపోతాను? నేను ఒక బాధ్యతరాలని కదా, నేను అడిగే అవకాశాలు నాకు ఇవ్వాలి కదా మీరు అని అడగాల నువ్వు. ఇప్పుడు నువ్వు 10 మందిలో తాళి కట్టినప్పుడు నేను కూడా ఒక 60 మందిలో పెళ్లి చేసుకున్నప్పుడు నాకు 60 మంది సపోర్ట్ ఉంటారని నువ్వు దమ్ము ధైర్యంతో రావాలి. వచ్చినప్పుడు నాకు పిల్లలు పుట్టలేదంటే ఇప్పుడు నువ్వు సన్నగా ఉన్నావు, ఆ రోజు చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు కూడా అలాగనే ఉన్నావు. ఈరోజు నీలో మార్పు ఎలా జరిగింది? చేయడం లేదు కదా, నువ్వు ఒక అమాయకురాలకు వచ్చావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకటే ఆలోచించాలమ్మా, నీకు నేను 100% కోర్టుకు కంపల్సరీ మేము కేసు వేస్తాము. మీ అత్త మీ మామని ముగ్గురిని మేము ఇరికిస్తాము. ఈ హ్యూమన్ రైట్స్ తరఫున నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున మాట్లాడుతున్నా. మీకు 100% న్యాయం జరిగేదానికి నేను చేస్తా, ఎంతవరకైనా నేను వెళ్తా. ఇది రాజకీయ నాయకులకు, రౌడీలకు, గుండాలకు ఇది సమస్య కాదు. ఎంతవరకైనా మేము పోరాడతాం, 100% నీకు న్యాయం చేస్తాం. మా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మన సారు సురేష్ కుమార్, డాక్టర్ ఫిలోమినా మేడం గారు, నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని, మీకు 100% చేస్తాము. మమ్మల్ని నమ్ముకో, నీకు గ్యారంటీ చేసి పెడతాను, చేసి. ఓకేనా?